అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി. ఉన్నుం సోర్ పరుగునీర్ తిన్నుం వెత్తిరయం ఎల్లాం కన్నన్ అనేటువంటి తిరువాయమొഴിలో 4వ పాసురం. మా అమ్మాయి ఆ తిరుకోడూరుకే వెళ్ళి చేరి ఉంటుంది, అక్కడికే వెళ్తూ ఉంటుంది అని భావిస్తున్నారు తల్లి గారు. ఒక్కొక్క పాత్రలో ఒక్కో విషయాన్ని చెప్తూ మా అమ్మాయి అక్కడికే, ఈ కారణాన్ని బట్టి అక్కడికే వెళ్ళి ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు 4వ పాత్ర. 4ఆం పాటు కొల్లై ఎన్బరుగలో குணமிக்கவள் என்பருகலோ செல்லை வாய் பெண்டுகள் அயல் சேரி உள்ளாரும் எல்லே செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோடூர்க்கே மெல்லிடை நுடங்கா இளமான் செல்லமேவினளே. కొల్లై అన్బరుగలో సెల్వం మలిగి అవన్ కిడంద తిరుక్కోడూర్కే. సెల్వం మలిగి ఐశ్వర్యముతో సంపూర్ణమై ఉన్నటువంటి అవన్ కిడంద ఆ సర్వేశ్వరుడు పవళించినటువంటి తిరుక్కోడూరుకే మెల్ ఇడై నుడంగ ఇళమాన్ మృదువైన నడుము ఉనికేటట్లుగా ఇళమాన్ చిన్న లేడీలాగా ఉన్నటువంటి మా అమ్మాయి చెల్లమే వినల్ పోవటానికి నిశ్చయించుకున్నది. చెల్లైవాయి పెన్గళ్, చెల్లైవాయి అంటే జగడము వేస్తున్నటువంటి నోరు గల ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలంతా అయల్ చేరి ఉళ్ళారు, పక్క ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలను కొల్లై ఎన్బరుగలో గుణహీనురాలు అంటారా మా అమ్మాయిని. గుణం మిక్కవల్ ఎన్బరుగులో గుణవతి అని అంటారా. ఎల్లే ఏమి ఆశ్చర్యము. నిన్నటి పాత్రంలో ఏం చెప్పారు? ఈ అమ్మాయి నిన్నటి పాత్రంలో కోవైవాయి తుడప్ప మഴை కణ్గొల్ ఎన్ చెయ్యుంగొడు. అలా మా అమ్మాయి ఆ సర్వేశ్వరుడు యొక్క అనుభవాన్ని చేయటం వల్ల ఆనందంతో ఉన్నటువంటి మా అమ్మాయిని నేను చూడగలనా అని అలా పాడారు నిన్నటి పాత్రంలో. ఈ పాత్రంలోనేమో ఆ చూసినటువంటి లోకంలో ఉన్న స్త్రీలు, ఈ ఊర్లో వాళ్ళు, పక్క ఊర్లో వాళ్ళు ఈ అమ్మాయిని గుణహీనురాలు అంటారా, గుణవతి అంటారా అని ఏమి ఆశ్చర్యం అని అంటున్నారు తల్లి గారు ఈ పాత్రంలో. తాత్పర్యం: ఓ చిలకలారా, తిరుక్కోడూరుకు వెళ్ళినటువంటి నా పిల్ల విషయంలో స్త్రీలు ఏమని చెప్తున్నారు? ఇది సిగ్గులేక లోక మర్యాదను అతిక్రమించి వెళ్ళిందని చెబుతున్నారా, లేకపోతే ఈమె గుణాలను ఎరిగి మంచి గుణవంతరాలని చెప్తున్నారా? చెప్పండి అని చిలకల గురించి అడుగుతున్నారు తల్లి గారు. అంటే లోకులంతా ఏమనుకున్న, సిగ్గు లేకుండా లోక మర్యాదను విడిచిపెట్టి అతిక్రమించి వెళ్ళిందే ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా, లేక తల్లి స్వరూపానికి తగినటువంటి కార్యం చేసింది అనుకుంటున్నారా అని అడుగుతున్నారు తల్లి గారు చిలకల గురించి. ஆறாயிரப்படி கொல்லை ஐஸ்வர்யத்தால் சமృద్ధமாయికొండు அவன் கண்வளரந்தருடுகிற తిరుక్కోడూర్కే ముగ్ధయ్యానయవள் మెల్లిడై నొడంగపోనాళ్ళు. ఆయనేమో వైత్తమా నిధి, ఐశ్వర్యం సమృద్ధిగా ఉన్నటువంటి స్వామి. ఆ స్వామి అవన్ కన్వళరందరుడిగా తిరుక్కోడూర్కే, ఆయన శయనించి ఉన్నాడా? అలాంటి తిరుక్కోడూర్కే ముగ్ధయ్యానయవள், చాలా ముగ్ధ ఎడమాన్ కదా మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయి మెల్లిడై నుడంగపోనాళ్. ఇడై, ఆ మా అమ్మాయి నడుము ఎంత సన్నగా మృదువుగా ఉండేటువంటి నడుము, ఆ నడుము వణికేటట్లుగా నుడంగపోనాడు, వణుకుతూ వెళ్ళింది మా అమ్మాయి. మర్యాదయ్యై కడందాళ్ ఎన్ను లోకత్తారెవడుకు పుట్టమాగ చొల్వరో. ఏమిటండి అమ్మాయి, అలా తనంతట తాను వెళ్ళిపోవటమేనా? నాయకుడే తన దగ్గరికి రావాలి తప్ప నాయకుడి దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళిపోవటం ఏమిటి అని మర్యాదై కడందాళ్ ఎన్ను, మర్యాదను అతిక్రమించిందండి ఈ అమ్మాయి అని లోకత్తారెవడుకు పుట్టమాగ చొల్వరో. లోకంలో ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి వెళ్ళటం అనే విషయాన్ని దోషంగా చెప్తారా? అన్నియే లేక తిరుక్కోడూర్లే ఒరుత్తి కూళ్ళ అభినవేశం ఇరుక్కుంబడియన్ను
మహాగుణమాహత్సల్వరో. ఆ తిరుక్కోళూరు విషయంలో ఈ అమ్మాయికి ఎంత అభినివేశం అండి, అసలు ఎంత ఆశ్చర్యము, ఎంత అభినివేశము, ఆ పిల్లకి ఎంత ప్రీతి అని ఆ ఆ వెళ్ళటం అనే దాన్ని గుణంగా చెప్తారా? అంగనే గుణమాగత్సల్లుగా సంభవిక్కుమో. అసలు ఆ రీతిగా మా అమ్మాయిని వెళ్ళిన విషయం అది ఆమె యొక్క గుణముగా చేర్చి చెప్పేటువంటి విషయం ఉంటుందా? అసలు అలా చెప్తారా? ఎవళ్ళైనా చెప్పే విషయం సంభవిస్తుందా? పరగతమాన గుణత్తయ్యం దోషమాగవే కాణ్గిరలోక స్వభావం విరుందడపడి ఎన్నెన్నో ఇన్నాదాగిరాళ్ళు. అదో అలా మా అమ్మాయిది వాస్తవానికి ఇది గుణమే. ఎందుకని? స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యం. ఏమిటి స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యం? ఆయన వచ్చినప్పుడు కదండి, అప్పటి వరకు ఎదురు చూడాలి తప్ప తాను ఎదురు వెళ్ళొచ్చా అంటే కాదండి. అక్కడ ప్రాప్తి రుచి ఉన్న చోట నిలబడిన చోట నిలబడనివ్వకపోవటం చేత ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందుదామా అని వస్తు వైలక్షణ్యాన్ని తెలిసి ఉండటం చేత కలిగినటువంటి రుచి కావటం చేత ఆ అమ్మాయి వెళ్ళింది అని చూసేటువంటి వాళ్ళు ఎంత ప్రేమ ఈవిడికి ఆ వైత్తమానిది తిరుక్కోళూరులో వేయించేస్తున్నటువంటి పెరుమాళ విషయంలో అని గుణంగా కదా చెప్పుకుంటే బాగుంటుంది. కానీ అంగనే గుణమాగత్తులుగా సంభవిక్కుమో. ఆ రీతిగా అసలు గుణంగా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సంభవిక్కుమో. అయితే ఈ లోకపు రీతి ఎలాంటిది? పరగతమాన గుణత్తయ్యం దోషమాగవే కాణ్గిరలోక స్వభావం. పరమాత్మ విషయంలో ఉన్నటువంటి ప్రీతిని కూడా దోషంగా భావించేటువంటిది ఈ లోకం. అలాంటి లోక స్వభావం మీరుందపడి ఎన్నెన్నో. ఏమిటండి ఈ లోకుల రీతి? మా అమ్మాయిది గుణమైనప్పటికీ కూడా కానీ గుణంగా చెప్పడానికి కూడా అంగీకరించినటువంటి లోకం అని ఇన్నాదాగిరారు అప్రీతులవుతున్నారు తల్లిగారు. పన్నీరాయపడి అనంతరం నిరతిశయ ఐశ్వర్య విశిష్టనాన అవనడే తిరుక్కోళూర్కే పోగవరు పట్టు విట్టాల్ இவளை ஊர் ஆரென்ன சொல்லுவர்களோ என்கிறாள். నిరతిశయ ఐశ్వర్య విశిష్టనాన అవనుడయ నిరతిశయ ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ స్వామి యొక్క తిరుక్కోళూరుకి పోగవరు పట్టు విట్టాల్. వెళ్ళాలని మా అమ్మాయి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇవళై ఊరు ఆరు ఎన్న సొల్లువరుగలు. ఇవళై ఊరారు ఎన్న. ఈవిడ గురించి ఊర్లో వాళ్ళు ఏమని మాట్లాడతారో అంటున్నారు తల్లిగారు. అతిశయత ఐశ్వర్యத்தை ఉடையவனாయికొండు అంటే సెల్వం మలిగి అవన్ కిడంద తిరుక్కోళూరుకే అనే పదానికి సెల్వం మలిగి అతిశయత ఐశ్వర్యத்தை ఉடையவனாయికొండు మితిమీరినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడై అవన్ కిడంద అవన్ కన్వళరందరుడిన ఆయన శయనించినటువంటి తిరుక్కోళూర్కే మెల్ ఎడై నొడంగా మెల్లియ ఎడయానదు నొడంగుంబడి మృదువైనటువంటి ఆ నడుము వణికేటట్టుగా ఇళమాన్ ముగ్ధమాన మాన్బోలే ఇరుక్కిరయ్యవాడు. ఇళమాన్ అంటే ముగ్ధమైనటువంటి లేడి పిల్లలాగా ఉన్నటువంటి మా అమ్మాయి సెల్లైవాయ్ పెండుగల్. అదిగో మా అమ్మాయి ఎలాంటిది? ముగ్ధమైనటువంటి లేడి పిల్లలాగా ఉంది. కానీ ఊర్లో వాళ్ళు செல்லைவாய் பெண்டுகள் தன் பலஹானியையும் பருவத்தையும் பாராதே போகையிலே நெஞ்சு பொருந்தி போய்விட்டாள். మా అమ్మాయి ఏంటి? తన బలహానియయ్యం పరువత్తయ్యం పారాదే. తన వయస్సు చూసుకోలేదు, తను వెళ్ళలేనటువంటి ఆ బలహీనత చూసుకోకుండా పోగయ్యిలే వెళ్ళటంలోనే నెంజు పొరుందిపోయి విట్టాళ్ళు. ఆ వెళ్ళటంలోనే ఆవిడ మనస్సంతా నేను ఇంత బలహీనురాలుగా ఉన్నాను కదా, ఇంత సన్నటి నడుము, నేను ఎలా వెళ్ళగలను అనే ఆలోచన లేదు. పోని వయసు చూద్దామా అంటే ఇడమా చిన్న లేత ఇది లేడి పిల్ల లాంటి అమ్మాయి. ఆ రెండూ తన బలహానిని చూసుకోలేదు, వయసును చూసుకోలేదు. వెళ్ళటంలోనే మనస్సు ఇమిడిపోయి పొరుందిపోయి వెళ్ళిపోయింది మా అమ్మాయి. వెళ్ళేటప్పుడు కాస్త వయసు ఆ శక్తితో చూసుకోవద్దు, కానీ అదేమీ చేయకుండా వెళ్ళిపోయింది మా అమ్మాయి.
కానీ దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, தில்லைவாய் பெண்டுகள் சிலுகிடையே ஸ்வபாவமான வாயை உடையவர்களாய் ఆసన్నైగళాన పెంగళం. సిరుగిడయ్యే నిందించడమే స్వభావంగా కలిగినటువంటి నోరు మాట స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఆసన్నైగళాన పెంగళం సమీపంలో ఉన్నటువంటి స్త్రీలు, అయర్చేరియల్ ఉళ్ళారు అదిగో పక్క ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, వరంబు అజిందాళ్ ఎన్నగర్హిప్పరుగలో అదిగో ఉళ్ళారు వరంబజిందాళ్ మా అమ్మాయిని నిందిస్తే, వరంబజిందాళ్ అంటే ఎన్ను గరిహిప్పరుగలో అది అమ్మాయి వరంబజిందాళ్ తన యొక్క స్థితిని అంటే స్త్రీత్వ మర్యాదని విడిచిపెట్టేసిందండి అని ఎన్ను గరిహిప్పరుగలో నిందిస్తారో, அதிசயத்தமாய் அனுரூபமான விஷயத்தை அறிந்து மேல் விசும்படியான விலక్షణ గుణాతిశయத்தை ఉడయవள் ఎన్ను కొండాడువర్గలో, అతిశయించినటువంటి అనురూపమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ విషయంలో ప్రీతి కలిగి మేల్విజుంబడియాన ఇంత విలక్షణమైన విషయము మనం అనుభవించే తీరాలి అని ఆ విషయంలో ప్రీతి కలిగి ఉంది అమ్మాయిని. విలక్షణ గుణాతిశయத்தை ఉడయవள் ఎన్ను కొండాడువర్గలో విలక్షణమైనటువంటి గుణాలు కలిగిందండి ఈ అమ్మాయి. ఎంత విలక్షణమైన విషయం, నువ్వు పొందుతోంది వెళ్తోంది అంటే ఎవరి కోసం? స్వరూపానికి అనురూపమైనటువంటి విషయాన్ని పొందటం కోసం. అలా ఇంత చిన్న వయసు, ఇంత బలహీనంగా ఉన్నది, వెళ్లే శక్తి లేదు, అయినప్పటికీ ఇలా వెళ్తోంది అని కొనియాడతారా? మార్గంలో ఉన్నవాళ్ళు ఈవిడ తన హద్దులు మీరి ప్రవర్తిస్తుంది అని నిందిస్తారా? లేక వయసుకి ఇంత చిన్న వయసులో స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యాన్ని చేస్తోందని కొనియాడతారా? ఎల్లే అయ్యో ఇదన్నా ఇరుక్కిరదో ఎన్ను విషాద సూచకం, ఇదే రీతిగా పరిణమిస్తుందో అని విషాదాన్ని తెలియచేసేటట్టుగా ఎల్లే అంటాం. ఎల్లే అంటే అయ్యో అని అర్థం అనమాట. సరే, ఇప్పుడు 230 పేజీ 4ஆம் பாட்டு ஈடு வியாக்கியானம். இவளை கண்ட நாட்டாறு குணஹீனை என்பர்களோ గుణాధికై ఎన్ను కొండాడువర్గలో ఎన్గిరారు. ఈవిడను చూసినటువంటి లోకులు ఏమిటండి ఈ అమ్మాయి చేసే ఈ చేష్టితం, తనంతట తాను వెళ్ళిపోవటమేనా అని గుణహీనురాలంటారా? లేదా గుణాధికై ఎన్ను కొండాడువర్గలో ఇంత చిన్న పిల్ల బలహీనంగా ఉన్నది, నడిచే శక్తి కూడా లేదు, సన్నటి నడుము, ఆ నడుము గొణుకుతూ ఉండగా అలా బయలుదేరి వెళ్ళిపోతుంది ఆ తిరుక్కోడూరుకి అని ఎంత గుణవంతురాలు అని కొనియాడతారా ఈవిని చూసినటువంటి లోకులు అంటున్నారు తల్లిగారు. కొల్లయ్యన్బరుగలో ఇవள் వాసల్ కడందు పురప్పడ కడవదల్లాద మర్యాదై కొలయిత్తాళ్. ఈవిడ వాసల్ కడందు పురప్పడ కడవదల్లాద బొమ్మం దాటి బయట అడుగు పెట్టడానికి వీల్లేనటువంటి అమర్యాదకరమైనటువంటి అడుగు పెట్టి ఇలాంటి కార్యం చేయకూడదు, కానీ అలాంటి మర్యాదని విడిచిపెట్టేసింది ఈ అమ్మాయి అని. ఇవల్ వాసల్ కడందు బొమ్మం దాటి పురప్పడ కడవదల్లాదా ఇలా బయలుదేరి వెళ్ళకూడదండి, కానీ అలాంటి మర్యాదను కూడా విడిచిపెట్టేసి ఈవిడ గుమ్మం దాటి బయలుదేరి వెళ్ళిపోయింది మా అమ్మాయి అంటూ ఇవల్ నిషిద్ధానుష్ఠానం పండినాళ్. ఈ అమ్మాయి చెయ్యకూడనటువంటి అనుష్ఠానం ఇది. ఏమిటి నిషిద్ధానుష్ఠానం అంటే కింద ఒక్కొక్క దానికి ఇస్తున్నారు. ఎక్కడ అరుంబదంలో అది స్పష్టంగా పైన కింద చూసుకుంటూ ఒక్కొక్క వాక్యానికి అవకాశం ఉన్న వరకు చూద్దాము. వరంబజింద తేలుగలై చేయదాల్ అంటున్నారు కదా. వరంబజింద అంటే తర్వాత రాబోయేది. ఇవాళ నిషిద్ధానుష్ఠానం పండినాళ్ళు, చేయవలసినటువంటి అనుష్ఠానం కాకుండా ఈవిడ నిషిద్ధమైన అనుష్ఠానాన్ని చేసింది. తన స్వరూపం ఏమిటి? సత్తస్య సౌసంభవేతని ఆయన వచ్చే వరకు ఎదురు చూడటం స్వభావం, అది స్వరూపం. కానీ ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి మర్యాదను విడిచిపెట్టేసి గుమ్మం దాటి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇవల్ వరంబజింద శైలుగలై చేదాల్ ఎన్బరుగలో అంటే ఇవన్నీ ఎవరు లోకులులా కొల్లయ్యన్బరుగలో అంటే ఎన్బరుగలో మా అమ్మాయిని ఇలాంటిది అని అంటారా వీళ్ళు? ఇవాళ వరంబజింద శైలుగలై చేదాల్ ఎన్బరుగల అమ్మాయి హద్దు మీరి ప్రవర్తించిందండి అని అంటారా లోకులు అని
కొల్లయ్యన్ను. కొల్లై ఎన్బరుగులు అన్నారు కదా, అంటే కొల్లై అంటే ఏమిటి? వరంబిలాదదు కుప్పేరు. అదిగో హద్దు లేకుండా ప్రవర్తించడానికి పేరు కొల్లై అని అంటారు. అది గుణమెక్కనల్ ఎన్బరుగులు. గుణమెక్కనల్ ఎన్బరుగులు గుణాధిక విషయత్తుక్కు పోరుంబడి செய்தால் ఎన్బరుగులు. మా అమ్మాయిని గుమ్మందాడి బయలుదేరి వెళ్ళిపోయిందంటారా, నిషిద్ధమైన అనుష్ఠానం చేసిందని అంటారా, మర్యాదని హద్దులు మీరి ప్రవర్తించింది అంటారా, లేకపోతే గుణాధిక విషయానికి తగినట్లుగా చేసింది అంటారా అని కొల్లై ఎన్బరుగులో గుణమెక్కనల్ ఎన్బరుగులో ఇవల్ విధి అతిక్రమణం పన్నినారు ఎన్బరుగులో. ఇదిగో కిందిస్తున్నారు చూడండి. ఇవల్ వరంబడిందదు శైలావదు వాచల్ కడందు పురప్పడు నిషిద్ధానుష్ఠానం పన్నుగయ్యం ఎన్నపడి. హద్దులు దాటి ప్రవర్తించడం అంటే ఏమిటి? గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టడం. అంతేకాదు నిషిద్ధానుష్ఠానం పన్నుగయ్యం ఎన్నపడి, అది 2వ లైన్లో ఉంది కదా. వరంబు అజింద శైలుగలై చేయదాడు అంటే హద్దు మీరి ప్రవర్తించిందంటే ఏమిటి? అసలు గుమ్మం దాటి బయటికే రాకూడదు, అలాంటిది గుమ్మం అడుగు బయట పెట్టడం. 2వది నిషిద్ధమైనటువంటి అనుష్ఠానాన్ని చేయడం. ఇత్తాలు పొరుగిర పొల్లాంగు ఏదన్నా ఏమండి, ఒకవేళ గుమ్మం బయట అడుగు పెట్టింది, నిషిద్ధానుష్ఠానం చేసింది, ఇంతలో కోల్పోయింది ఏమిటట? పొరుగిర పొల్లాంగు ఏదన్నా అలా చేయటం వల్ల ఏమిటట ఇప్పుడు అంటే కుడిక్కు నిలై నింద పజియా విళయం అలాగయ్యాలే. ఈ వంశానికి ఉన్నటువంటి స్థిరమైన కీర్తికి ఒక అపవాదు ఏర్పడుతుంది. అదిగో ఫలానా వంశం ఇప్పటి వరకు వీళ్ళు ఎలా ఉన్నారు, తత్తస్య సౌశంభవేతన్నట్లుగా ఉండాలనేది తల్లిగారి భావన కదా. ఈవేళ అమ్మాయి ఏం చేస్తోంది? నాయకురాలు. అదిగో అలా గుమ్మం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నిషిద్ధానుష్ఠానం చేసింది. మరి అలా చేస్తే ఏమవుతుందండి? ఇంతలోనే ఏ కొంపలు మునుగుతాయంటే కుడిక్కు నెలై నిండపడి విళయుమదాగయ్యాలే. కుడిక్కు ఈ వంశానికి ఏమిటి? వంశం ప్రపన్న కులం. అలాంటి కుడికి వంశానికి నిలయ నిన్నప్పయ్యా విలయుమదాగయ్యాలే, స్థిరమైనటువంటి అపకీర్తి ఏర్పడుతుంది. ఫలానా వంశంలో పుట్టినటువంటి అమ్మాయి అలా తనంతట తానే వెళ్ళిపోయిందండి ఆయన దగ్గరికి అనేటువంటి. ఏవల్ నిషిద్ధానుష్ఠానం పన్నినాల్ ఎన్గిరదు. అది నిషిద్ధానుష్ఠానం పన్న అంటే ఏమిటట? కొల్లై ఎన్గిరదుకు శబ్దార్థం అంటే పదియే విళయుమాదాగయ్యాలే, ఈవిడ నిషిద్ధమైన అనుష్ఠానం చేసింది ఎన్గిరదు అంటున్నది. కొల్లై ఇవల్ వరంబజింద ఇత్యాది కొల్లై ఎన్నిత్యాది మర్యాదా తిలంగనం పన్నినవళై గుణాధిగై ఎన్ను సొల్లుగిరపడియంగనే ఎన్నా. ఇప్పుడు తల్లి అనుకుంటోంది కదా, కొల్లయ్యను వరంబెల్లారదక్కు పేరు, మర్యాదను అతిక్రమించడానికి కొల్లయ్య అని పేరు. అయితే అలా మర్యాదాతిలంఘనం పన్నినవళై మర్యాద అతిలంఘనం చేస్తే, మర్యాదను అతిక్రమించి ప్రవర్తిస్తే తల్లేమనుకుంటోంది? గుణాధిక విషయత్తుక్కు పౌరుంబడి చేయదాల్యన్బరుగుడు. మా అమ్మాయి గుణాధిక విషయానికి తగినట్లుగా చేసింది అని అనుకుంటారా అంటోంది కదా. ఇక్కడ వెంటనే ఓ శంక తెచ్చుకున్నారనమాట. మర్యాదని అతిక్రమిస్తే గుణాధికై ఎన్ను సొల్లుగిరపడి ఎంగనైనా ఓ ఎంత గుణాధికురాలండి అని అంటారా మా అమ్మాయిని అని తల్లి అడుగుతుంటే, మర్యాదని అతిక్రమించినటువంటి వాళ్ళని గుణాధికురాలు అని ఎలా చెప్తారండి అంటే, గుణాధికే ఇత్యాది గుణమెక్కవళై యావదు గుణాధిక విషయత్తుకు ఈడాగా ప్రావణ్యత్తై పన్నుగై ఎన్నపడి. అదిగో గుణాధిక విషయానికి తగినట్టుగా ప్రావణ్యాన్ని చూపించిందండి అమ్మాయి. ఈ అమ్మాయికి ఉన్న ప్రావణ్యం అదిగో ఆ సర్వేశ్వరుడికి ఉన్న గుణాలకి ఎంత ప్రీతి ఉండాలో, అది అనుభవించేటప్పుడు ఏ త్వర ఉండాలో ఆ త్వరని మొత్తం కలిగినటువంటి అమ్మాయి అండి ఈ అమ్మాయి అనేటట్టుగా కదా. ప్రావణ్యత్తై పండుగ ఎన్నపడి అది గుణమెక్కవలయ్యాగదు అంటే ఏమిటట? అదే గుణాధిక విషయానికి తగినటువంటి ప్రావణ్యాన్ని చూపించినటువంటి అమ్మాయిని. అది కొల్లై ఇత్యాది స్వాపదేశం. కొల్లై ఎన్బరుగులో అనే దానికి స్వాపదేశం చూస్తున్నారు. ఇవల్ విధి అతిక్రమం పన్నినాల్ ఎన్బరుగులో. కొల్లై ఎన్బరుగులో గుణమిక్కవల్ ఎన్బరుగులో అనే దానికి స్వాపదేశం ఏమిటట? కింద అరుంబదంలోనండి ఇది కూడా. ఇవల్ అరావదు తానే పోగయ్యాలే అనన్య ఉపాయత్వ
విరుద్ధ స్వయత్న సాధ్యోపాయాంతర త్యాగ విధాయకమాన పరిత్యజ్య ఎంగిర విధియై అతిక్రమిస్తాడో ఎన్నపడి. విధి అతిక్రమణం చేసిందా ఈ అమ్మాయిని అనుకుంటారా లోకులు. అంటే ఏమిటా విధి అతిక్రమణం? ఏం చెప్పాడు ఆయన? సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాడు. అన్ని ధర్మాలను విడిచిపెట్టండిరా, నన్నే ధర్మంగా మామేకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించండి అని చెప్పాడు ఆయన. అలాంటి ఎంగిర విధి అయి అతిక్రమిస్తాడు అనేంటి ఆయన చెప్పినటువంటి విధిని అతిక్రమించిందా ఈ అమ్మాయి అని ఎలానట దానికి వాక్యం? గుణాధిక విషయత్తుకు కాదు, అలా తానే పోగయ్యాలే. ఈ అమ్మాయి తనంతట తానే వెళ్ళటం చేత అనన్య ఉపాయత్వ విరుద్ధ స్వయత్నం. అసలు పరమాత్మ ఏం చెప్తాడు? తానే ఉపాయము అని చెప్తాడు. తానే ఉపాయము, ఇంకేది ఉపాయం కాదు అంటాడు. కాబట్టి నిన్ను రక్షించడంలో నేనే బాధ్యత వహిస్తాను అని చెప్తాడు. అదే కదా సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అన్ని ధర్మాలను విడిచిపెట్టండి, నన్నే ఆశ్రయించండి అని చెప్పాడు. అలా ఆయన విడిచిపెట్టమని చెబితే ఇక్కడ స్వయత్నము అనేటువంటి సాధ్యోపాయ అంతరత్యాగ విధాయకమాన స్వయత్న సాధ్యాయ ఉపాయాంతర త్యాగం అంటే తనని పొందటం కోసమని మనం చేసేటువంటి ఇతర ఉపాయాలన్నిటినీ విడిచిపెట్టమని చెప్పాడు కదా ఆయన. అర్థమైంది? సర్వధర్మాన్ పరిత్యజ్యలో ఏం చెప్పాడు ఆయన? అన్ని ఉపాయాలు విడిచిపెట్టండర్రా, నన్నే ఉపాయంగా పట్టుకోమని చెప్పాడు. కానీ ఇక్కడ ఆళ్వార్ నాయక్ ఏం చేసింది? తన యొక్క ప్రయత్నంతో తిరుక్కోడూరుకు బయలుదేరింది. అది విధి అతిక్రమణం పండినాల్ ఎన్బరగడు చూసినటువంటి వాళ్ళు ఆయన విధించినటువంటి విధి ఏమిటి? పరిత్యజ్య, సర్వధర్మాన్ని పరిత్యజ్య అని ఒక విధిని చెప్పాడు కదా. ఆ విధిని అతిక్రమించిందా ఈవిడ అని అంటారా? లేదా అన్నికే సిద్ధాంతం తన్నయ్యే సొల్లువరుగడు, సిద్ధాంతం తన్నయ్యే సొల్లువరుగడు అంటే సిద్ధాంతం తన్నయ్యే ఎన్నదు ఏ తద్వివరణ వాక్యంగళిలే రుచి స్వభావత్తాలు విషయ స్వభావత్తాలు. ఇది అరుంబదంలోనండి నేను చూస్తోంది. స్వరూపత్తై పార్తాலும் என்ன சொல்லப்படுகிறா இவளுடைய ప్రావణ్యాతి విషయ ప్రావణ్య అతిశయ విషయ వైలక్షణ్య శేషత్వరూపమాగిర ఏతుత్రయత్తాலும் ఇది ప్రాప్తం ఎన్నిర సిద్ధాంతం తన్నయ్యే ఎన్న పడి. ఏమిటి? మా అమ్మాయిని అందరూ నిందిస్తారా లేకపోతే గుణవతి అంటారా అనే దానికి కదా. దానికి సందేహంగా ఏం చెప్పింది? మొదటిది విధి అతిక్రమణం పండినాడు. అదిగో ఆయన పరిత్యజ్య అని అన్ని ఉపాయాలను విడిచిపెట్టమంటే స్వయత్నం అనేటువంటి చేసిందండి, అది విధి అతిక్రమణమే కదా అని అంటారా? లేదా సిద్ధాంతం తన్నయ్య అంటే సిద్ధాంతం ఏమిటట? ఏం చెప్తున్నారు? రుచిని పట్టి గాని, రుచి స్వభావాన్ని పట్టి గాని, విషయ స్వభావాన్ని పట్టి గాని, స్వరూపాన్ని చూసినప్పటికి కానీ ఇవளுடைய ప్రావణ్యాతిశయ విషయ వైలక్షణ్య శేషత్వ స్వరూపమాగిరా. ఈవిడ యొక్క ప్రావణ్య గొప్పదైనటువంటి ప్రావణ్యము, తర్వాత విషయ వైలక్షణ్య శేషత్వ స్వరూపమాగిరా అంటే ఈవిడికి ఇవి కలగటానికి కారణం ఏమిటి? రుచిని ఆయన్ని పొందటంలో ఉన్న రుచి స్వభావాన్ని బట్టి, విషయ స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని చూసినప్పటికీ ఈ మూడింటిని బట్టి శేషత్వ స్వరూపమాగిర హేతుత్రయత్తాలు. ఇదో శేషత్వమే ఆత్మావుకు స్వరూపం అన్నారు కదా. అలాంటి ఈ మూడు కారణాలు చేత ప్రాప్తం ఎన్నిర సిద్ధాంతం తన్నయ్యే ఎన్నపడి ఏతత్రయత్తాలు ఇది ప్రాప్తం, ఇది పొందదగినటువంటిది కాబట్టి సిద్ధాంతాన్ని చెప్పి అదిగో ఇలాంటి విషయం కనుక అమ్మాయి వెళ్ళిపోయిందండి, సరిగ్గానే చేసింది అని అంటారా? అంటే ఇదేమిటి? రుచి స్వభావం, విషయ స్వభావం, మూడవది స్వరూపాన్ని బట్టి చూస్తే అంతే కదా. ఓరలవిలే నిండు నిషేధిత్తవత్తై కొండు ఇది ప్రాప్తం ఎన్బరగడు. ఓరళవిలే నిండు నిషేధిత్తవత్తై కొండు ఇది ప్రాప్తం ఎన్బరగడు. కిందిస్తున్నారు చూడండి, ఓరళవిలే నిండు అని. ఏ తద్వివరణం ஓரளவிலே என்னு தொடங்கி மேலெல்லாம் அதில் அவன் இருந்த தேசத்தே ஏறப்போகையாகிற இது விதி అతిక్రమం సిద్ధాంతము ఆగిరపడియంగనే అన్నా. ఓరళవిలే ఏమండి ఆయన వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్య దేశానికి వెళ్ళడం అనేటువంటి ఈ విధి అతిక్రమము, విధిని అతిక్రమించటం కదా. ఆయనే రావాలి, ఆయన వచ్చి రక్షించాలి. కానీ ఈవిడ బయలుదేరి వెళ్ళటం అనేటువంటిది ఈ ఆయన ఉన్న దగ్గరకే ఈవిడ బయలుదేరి వెళ్తూ
ఇది సిద్ధాంతము, ఇది సిద్ధాంతమేనండి అని స్వరూపానికి తగినటువంటిదే ఇది ప్రాప్తం అని పైన చెప్పారు కదా. ఎందుకు ప్రాప్తము ఇదంటే రుచి స్వభావాన్ని బట్టి కానీ, విషయ స్వభావాన్ని బట్టి కానీ, స్వరూపాన్ని బట్టి కానీ ఏ రీతిగా చూసుకున్నా ఈ అమ్మాయి ఇలా బయలుదేరి వెళ్ళటం అనేది అది ప్రాప్తం తగిన విషయమే అన్నారు కదా అని వాళ్ళు చెప్పగానే దానికి మళ్ళీ ఇంకొక సంఖ్య ఏం చేస్తున్నారు, ఆయనున్న ప్రదేశానికే ఈవిడ బయలుదేరి వెళ్ళటం అనేటువంటి విధి అతిక్రమణాన్ని సిద్ధాంతం అని మీరు ఎలా చెప్తారండి అని ఒక శంక చేసుకొని దానికి సమాధానంగా ఓరళవిలే నిండు నిషేధిత్తవత్తై కొండు ఇది ప్రాప్తం ఎన్బరుగలో ఓరళవిలే ఎన్నదు తదేక ఉపాయత్వ తదేక రక్షత్వాదిகளிலே ఎన్నపడి నిషేధిత్తవత్తై కొండెన్నదు స్వప్రవృత్తి స్వరూప విరుద్ధం ఎన్ను నిషేధిక్కిర అధపాతక భేతత్వం ఎత్తాది ప్రమాణం కొండు ఎన్నపడి. అది ఏమిటి, ఓరళవిలే అంటే ఏమిటి, అది ఒక హద్దు ఏమిటి, తదేక ఉపాయత్వము తదేక రక్షత్వాదిகளிலே ఎన్నపడి నిషేధిత్తవత్తై కొండెన్నదు ఓరళవిలే నిండు నిషేధవత్తై కొండు ఇది ప్రాప్తం ఎన్బరుగలు. వాళ్ళు ఏమంటారు, తదేక ఉపాయత్వము తదేక రక్షత్వాదిகளிలో ఉండి నిషేధించడం వాటిని స్వీకరించి ఇది ప్రాప్తం ఎన్బరుగలు ఇది ప్రాప్తము అని చెప్తారా అంటే నిషేధిత్తవత్తై కొండెన్నదు. అసలు నిషేధించ ఓరళవిలే నిండు అంటే ఏమిటి, ఆయనే ఉపాయము ఆయనే రక్షకుడు అనే భావంలో ఉండి నిషేధించినటువంటి వాటిని స్వీకరించన్నారు కదా. ఏమిటి నిషేధించబడినటువంటివి, స్వప్రవృత్తి స్వరూప విరుద్ధం ఎన్ను నిషేధిక్కిరా. స్వప్రవృత్తి అనేటువంటిది ఈ స్వరూపానికి ఇది విరుద్ధమైనటువంటి కార్యం. రాళ్వార్నాయికి స్వప్రయత్నంతో కదా వెళ్ళింది కాబట్టి నిషేధిత్తవత్తై కొండు స్వప్రయత్నం అనేటువంటిది విడిచిపెట్టాలి అని చేసి ఆ ప్రయత్నం చేసి ఇది ప్రాప్తం ఎన్బరుగల ఇది ప్రాప్తం ఇది స్వరూపానికి తగినటువంటిది అంటారా అంటే రుచి స్వభావత్తాలం విషయ స్వభావత్తాలం ఇది ప్రాప్తం ఎన్బరుగలో రుచి స్వభావత్తాలం అంటే రుచి స్వభావమావదు విషయத்தில் ఉండాన ఆదరాతిశయం ఆ సర్వేశ్వరుడి మీద ఉన్నటువంటి ఆదరాతిశయం గొప్ప ప్రీతి. రుచి స్వభావం అంటే ఏమిటి, ఆ సర్వేశ్వరుడి మీద ఉన్నటువంటి ఆదరము. విషయ స్వభావమావదు గుణాధిక విషయమాగై కొని విడిచిపెడదామన్నా గుణాధిక విషయం కావటం చేత అది ఇది విషయ స్వభావం. ఓరళవిలే సో ఇది ప్రాప్తం ఎన్బరుగలు. మరి ఆ విషయాన్ని బట్టి చూసినా ఆ విషయ స్వభావ ఆ విషయంలో ఉన్నటువంటి ప్రీతిని బట్టి చూసినా ఆ విషయాన్ని బట్టి చూసినా అదిగో విడిచిపెట్టడానికి ఇది ప్రాప్తం ఎన్బరుగ కాదు ప్రాప్తం ఎన్బరుగలు ఇదే తగినటువంటి విషయము అంటారా. మరి ఆ విషయం ఆ గుణాధిక విషయాన్ని ఎవరు విడిచిపెట్టగలరండి, అందుకే అలా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇది తగినటువంటి విషయమే అంటారా వాళ్ళు అంటే. ఆ తర్వాత సాధన విధి అళవిలే నిండు తడుమారు వరుగలో సాధన విధి అళవిలే నిండు సాధన విధి అళవిలే నిండు తడుమారు వరుగలో ఎన్నదు సాధన విధి అళవిలే నిన్ను నిషేధిత్తదై కొండు తడుమారు వరుగలో ఎన్నపడి. సాధన విధిని బట్టి నిషేధిత్తై కొండు తడుమారు వరుగలో ఇది మనంతట స్వప్రయత్నం మన ఆయన విషయంలో చేయటం తగినటువంటిది కాదు. మన స్వప్రయత్నాన్ని మనం విడిచిపెట్టాలి అని స్వస్వరూపత్తై పాతు తెలివరుగలో ఎన్నదు. అది ఏం చేయాలి, స్వస్వరూపత్తై పాతు తెలివరుగలో అంటే ఏమిటి, శేషత్వం శేషిక్కు అతిశయకరత్వం ఆగయ్యాలే. స్వస్వరూపాన్ని చూసుకొని తేట కలిగి జ్ఞానం కలిగి ఉండి మంచి కార్యమే చేసింది అంటారా. ఏమిటండి స్వస్వరూపము అంటే, స్వస్వరూపం అంటే ఏంటి, శేషిక్కు అతిశయకరత్వమాగయ్యాలే. శేషి అయినటువంటి స్వామికి ఒక గొప్పతనాన్ని కలుగజేయటం అనేటువంటిది ఈ శేషభూతుడైనటువంటి జీవుడికి ఉండవలసినటువంటి లక్షణం కనుక అదిగో ఆళ్వార్నాయికి ఇలా ఆగకుండా వెళ్ళిపోయింది అంటే ఏమిటి అర్థం, అమ్మో ఆయన యొక్క అది చెప్పారు కదా పైన రుచి స్వభావత్తాలు విషయ స్వభావత్తాలు దాన్ని బట్టి ఆళ్వార్నాయికి ఒక్క క్షణం కూడా ఆయన విడిచి ఉండలేక పరుగు పరుగున వెళ్ళిపోయిందండి ఆ ఊరికంటే. అది శేషి అయినటువంటి స్వామికి గొప్పతనాన్ని కలుగ చేసేటువంటి విషయమే కదా. అందుకని స్వస్వరూపత్తై పాతు అంటే ఒక చేతనుడి యొక్క శేషభూతుడైనటువంటి వాడికి కార్యం ఏమిటయ్యా అంటే
శేషికి అతిశయాన్ని కలిగించడం, గొప్పతనాన్ని కలిగించడం. ఏ రీతిగా గొప్పతనాన్ని కలుగజేస్తాడు ఈ జీవుడు అంటే ఆయన్ని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేక తన యొక్క స్వప్రయత్నంతో ఆయన్ని వెళ్ళి పొందాలి అని కోరుకుంటున్నాడంటే ఏమిటది? అది ఆయనకి అతిశయమే కదా. అంటే గుణాధిక విషయం కాబట్టి ఇలా త్వరపడుతోందండి ఆళ్వార్ నాయిక అంటే ఏమిటది? ఆయనకి అతిశయమే కదా. అది ఉపాయాంశై పత్తి నిన్ను ఇది కడవదల్ల ఎన్బరుగలో. అది ఉపాయాంశాన్ని బట్టి ఇది కడవదల్ల ఎని ప్రాప్త విన్స్వరూపత్తయ్యం ఎన్నదు శేష విషయ ప్రావణ్యమే ఒడివాన స్వరూపత్తయ్యం ఎన్నపడి. అది ప్రాప్తావిన్ పొందదగేటువంటి విషయాన్ని బట్టి ఏమిటది? ఉపాయాంశతే ఉపాయం ఎవరు? ఆయన. ప్రాప్తావిన్ స్వరూపత్తయ్యం ఎన్నదు శేష విషయ ప్రావణ్యమే. ప్రాప్తావిన్ విషయం అంటే మనం పొందబోయేటువంటి ఉపాయాంశతే పత్తి నిన్ను ఇది కడవదల్లయన్ బరగడు. ఆయన ఎలాంటి వాడు? మనం ఆయన్ని కోరుకోవటమే ఆలస్యం. మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక తనంతట తానే పరుగులు పెట్టుకుంటూ వచ్చే స్వభావం ఆయనది. అలాంటి ఆయన స్వరూపాన్ని బట్టి చూస్తే మన యొక్క స్వప్రయత్నం మనం చేయటం తగినటువంటి విషయం కాదు కదా. మరి మా అమ్మాయిని ఏమనుకుంటారో వాళ్ళందరూ చూసినటువంటి వాళ్ళు అంటూ శేష విషయ ప్రావణ్యమే ఒడివాన స్వరూపత్తయ్యం ఎన్నపడి. అది ప్రాప్తావిన్ స్వరూపత్తయ్యం ప్రాప్త స్వరూపత్తయ్యం పాత్తు. ప్రాప్తావిన్ స్వరూపత్తయ్యం ఆయనక స్వరూపాన్ని బట్టి చూస్తే ఆ విషయాన్ని బట్టి గాని రుచి స్వభావాన్ని బట్టి చూసి గాని ఒక్క క్షణం విడవలేనటువంటి స్థితి. ప్రాప్త ప్రాప్త పొందవలసినటువంటి ఆయన స్వరూపం అలాంటిది. ప్రాప్య స్వరూపత్తయ్యం పాత్తు. ప్రాప్య స్వరూపం అంటే ఫలం యొక్క స్వరూపాన్ని బట్టి చూస్తే ఇది కడవదు ఎన్బరుగడు. ఇది తగినటువంటి విషయం కాదండి. ఆయనంతా ఆయనే వచ్చి మనకు అనుగ్రహించాలి తప్ప మనమే స్వప్రయత్నం చేయకూడదు అనేటువంటి విషయం కదా. అలా అంటారా? అన్య నిషేధ పూర్వకమాన స్వరూప జ్ఞానం పిరందాల్ పురప్పడ ప్రాప్తి ఎల్లై. అన్య నిషేధ పూర్వకమాన స్వరూప జ్ఞానం పిరందాల్ అంటే కింద అరుంబదంలో చూసుకోవాల్సిందేనండి. ఇదంతా స్వాపదేశంలో చెబుతున్నారు. స్వయత్న నిషేధ పూర్వకమాన పారతంత్య స్వరూప జ్ఞాన పిరందాల్ ఎన్నపడి. మన ప్రయత్నం అనేటువంటి మన ప్రయత్నాన్ని విడిచిపెట్టాలి. ఎందుచేత మనం భగవంతుడికి పరతంత్రులం కనుక. పరతంత్రులైనటువంటి మన విషయంలో ఆయన ఏది ఫలంగా ఇస్తే అదే పొందాలి తప్ప మనం ఒకదాన్ని పొందడానికి మన ప్రయత్నం ఏమి చేయకూడదనే పారతంత్ర స్వరూపాన్ని బట్టి చూస్తే అలాంటి జ్ఞానం గనక మనకి కలిగితే అన్య నిషేధ పూర్వకమైన స్వరూప జ్ఞానం పిరందాలు. అన్య నిషేధము అంటే స్వయత్న నిషేధ పూర్వకము. స్వయత్న మన యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి జ్ఞానం కలిగితే, మనం ఆయనకే పరతంత్రులం అనే జ్ఞానం కలిగితే పురప్పడ ప్రాప్తి ఎల్లై. మనం ఇంకా బయటికి వెళ్ళి బయట అడుగు పెట్టకూడదు కదా. అది మన స్వరూపం కాదు కదా. స్వరూపానురూపమాన ప్రాప్యానుసంధానం పన్నినాల్ పోయ పుక్కల్లగా నిక్కవన్నాడు. స్వరూపానికి అనురూపమైనటువంటి ప్రాప్తిని అనుసంధానం చేసినట్లయితే అంటే స్వరూపోత్తంబకమాన ప్రాప్య వైలక్షణానుసంధానం పన్నినాల్ ఎన్నపడి. స్వరాస్వరూప ఉత్తంబకమాన ఆయన్ని సేవిస్తే ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టి ఉండలేనటువంటి ఒక త్వరని కలిగించేటువంటి ఆ ప్రాప్య వైలక్షణ్యం, ఆ ఫలం యొక్క విలక్షణతని భావిస్తే ఏమంటే పోయి పుక్కల్లద నిక్కవన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రవేశిస్తే తప్ప నిలిచి ఉండలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. విధి పార్తు గరిహిప్పరుగడు. అదిగో విధి పార్తు గరిహిప్పరుగడు అంటే కడలన్న కామత్త రాగిలు మాదర్ మడలూరా ఇత్యాది విధి పార్తు ఎన్నపడి. విధి పార్తు గరిహిప్పరుగడు. ఈ అమ్మాయి చేసినటువంటి పనిని చూసి గర్హిస్తారా, నిందిస్తారా? అంటూ కడలన్న కామత్త రాగిలు మాదర్ మడలూరార్. ఇది సముద్రాన్ని మించిపోయినటువంటి ప్రీతి ఉన్నప్పటికీ కూడా స్త్రీలు మడల గ్రహణం చేయకూడదండి అని శాస్త్రం చెప్తుంది కదా. అది విధి పార్తు గరిహిప్పరుగల శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యం చేస్తోందండి ఈ అమ్మాయి అని నిందిస్తారా? ఎందుకని? స్త్రీలు మడల గ్రహణం చేయకూడదు అని శాస్త్రం చెప్తోంది కదా. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి అలా బయలుదేరి వెళ్ళటం అనేటువంటిది శాస్త్ర సమ్మతం కాని విషయం కదా అది. అందుకే కామవచనత్తై పార్తు నంబు ఎన్బరగడు. కామవచనత్తై పార్తు
కాంతార్దీని తుయాయాతి సంకేతం సాభిసారిక ఎంగిరవెరుగు. కామవచనத்தை అంటే కామశాస్త్రத்தை, కామశాస్త్రத்தை பார்த்தால் నన్ను ఎన్ను తోత్తుమో ఎన్న. కామశాస్త్రాన్ని చూస్తే నన్ను మంచి పని చేసిందండి ఈ అమ్మాయి అంటారా? అంటే కామశాస్త్రాన్ని చూస్తే నన్ను ఇలా బయలుదేరి వెళ్ళడం ఇలా మంచి విషయం అని కనబడుతుందా మనకి అంటే, సకామ తంత్రే తవ బుద్ధిరస్తి విరక్తరాన నీర్ కామవసరాన వెంగళై ఎన్పడుతుగిరీర్ ఎన్నాడిరే తారై ఇళయ్య పెరుమాళై. అదిగో విరక్తరాన నీర్, కామశాస్త్రాన్ని చూస్తే అలా ఏది నన్ను ఇలా బయటికి బయలుదేరి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుందా అంటే, తాను అడిగిందట ఎవరిని? లక్ష్మణ స్వామిని. విరక్తరాన నీర్ కామ పరవశరాన ఎంగలై ఎన్పడుతుగిరీరి అన్నారిరే. ఏమిటయ్యా లక్ష్మణ, ఎప్పుడు తారా సుగ్రీవుడు ఇంకా 4 మాసాల కాలం పూర్తయిపోయి ఇంకా బయటికి రాకుండా అదిగో అంతఃపురంలోని సుఖాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు లక్ష్మణ స్వామిని పంపించాడు కదా. ఏన పందాహ అని వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదని చెప్పవయ్యా అని చెప్పాడు కదా లక్ష్మణ స్వామితో చెప్పి పంపించినప్పుడు. అప్పుడు తార అడిగిందట, విరక్తరాన నీర్ కామపరవశరాన ఎంగళై ఎన్పడుతుగిరీర్యన్నాడిరే. కామపరవశరమైనటువంటి మా విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు లక్ష్మణ మీరు? మీరేమో విరక్తులు కాబట్టి తారై అడిగింది ఇలా పెరుమాళై. అలాంటప్పుడు కామపరవశులైనటువంటి వాళ్ళు ఈ కార్యం చేయడం అనేటువంటిది పెద్ద కామశాస్త్రాన్ని బట్టి చూస్తే తప్పేం కాదండి అని అది నకామతంత్రే తమ బుద్ధిరస్తిత్వం వయ్యధా మన్యువశం ప్రపన్న నదేశ కాలౌ హినచార్ధర్మ అవేక్షతే కామరతిర్మనుష్య ఇది లక్ష్మణం ప్రతితారా. అదే లక్ష్మణుడు గురించి నువ్వు విరక్తుడైనటువంటి వాడివయ్యా, కామపరవశుడైనటువంటి మా విషయంలో నువ్వేం భావిస్తున్నావయ్యా అని అడిగినట్లుగా కామశాస్త్రాన్ని బట్టి చూస్తే ఇది సరైనటువంటి విషయమే. ఆ ప్రీతి కలిగినటువంటి వాళ్ళు అది పొందకుండా ఉండలేరు కనుక వెళ్ళిపోయింది అమ్మాయి. కాబట్టి అది చిల్లైవాయ్ పెండుగల్, ఇన్ని భావాలు భావించిన తర్వాత సిల్లైవాయ్ పెండుగల్, అదిగో చక్కగా ఏది కఠినంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు అనమాట. సిలుగు సిలుగు ఎన్నుం స్త్రీగల్, సిలుగు అంటే సెండైడుగై, సిలుగు అంటే సెండై, అది యుద్ధం ప్రకటించేటువంటి వాడు అనమాట. వాళ్ళు విషయాధీనమాయవరు మత్తయ్యం వచన సిద్ధం ఎన్నిరుక్కుమవరగల్. విషయాధీనమని విషయాధీనమాయవరు ఉరుమత్తయ్యం వచన సిద్ధం ఎన్నిరుక్కుమవరగల్. విషయాన్ని బట్టి వచ్చేదంతా కూడా వచన సిద్ధం అని భావించేటువంటి వాళ్ళు ఉపాయ బుద్ధ్యా ఉరుమవత్తిలిరే విదిక్కు విషయం ఉళ్ళదు. ఉపాయ బుద్ధ్యా ఉరుమవత్తిలిరే, ఉపాయ బుద్ధితో వచ్చినటువంటి దాంట్లో కదా విదిక్కు విషయం వెళ్ళదు. విదిక్కు విషయం కిందిస్తున్నారు చూద్దాం. మీరు ఎక్కడున్నా విరక్తరాన ఇత్యాది తంత్రం శాస్త్రం నీరు కామశాస్త్రం శాస్త్రజ్ఞరాగిరందో నాన్ చేరదు నందు ఎన్ను బుద్ధి పండక్కడ వీరు ఎన్ను కరుత్తు. అడిగింది ఈవిడ, మీకు కామశాస్త్రజ్ఞులైతే కనుక నేను చేసేటువంటిది మంచి అనే భావన మీకు కలుగుతుంది. మీరు విరక్తులైనటువంటి వాళ్ళు కనుక మీకు ఈ విషయం ఏం తెలియట్లేదయ్యా లక్ష్మణ అని తార చెప్పినట్లుగా ఇప్పుడు మీకు కూడా ఆయన విషయంలో ప్రీతి అనేటువంటిది తెలిస్తే ఆళ్వార్ నాయకి ఎందుకు వెళ్ళిపోయిందో మీకు ఆ విషయం అర్థమవుతుంది. మీకు ఆ ప్రీతి లేకపోవటం వల్ల ఆళ్వార్ నాయకి వెళ్ళినటువంటి స్థితి ఏమిటో మీకు అర్థం కాకుండా ఉన్నది అంటూ సిలుగుహడెన్నం స్త్రీగల్ బహు జల్పం పండుం స్త్రీగల్ ఎన్నపడి ఎప్పుడు జల్పిస్తూ ఉంటారు, ఏదోటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారని. సిల్లైవాయ్ పెండుగల్ తిరుగుడుగయ్యే స్వభావమాన వాయుడయ్యే స్త్రీగల్ ఇత్యర్థ, యుద్ధం చేయటమే స్వభావంగా కలిగినటువంటి స్త్రీలు అని. తర్వాత వరగల్ ఆరెన్న విషయాధీనమిత్యాది విషయాధీనమాయ వరుమత్తయ్యం వచన సిద్ధం ఎన్నిరుక్కుమవరగల్. విషయాధీనమాయ రాగప్రాప్తమాయ వరుమత్తయ్యం అంటే రాగప్రాప్తంగా వచ్చేదంతా కూడా వచన సిద్ధం అది కరెక్ట్ అని భావించేటువంటి వాళ్ళు. ఉపాయ బుద్ధ్యా ఉరుమవత్తులిరే విదుక్కు విషయం వెళ్ళదు. సిలుగుం ఎన్ను స్త్రీగల్ విషయాధీనమాయ వరుమత్తయ్యం వచన సిద్ధం ఎన్ను
ఎన్నిరుక్కుమవరఘల్ ఎలా ఉంటాయి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ విషయాన్ని బట్టి వచ్చేటువంటి దాన్ని వచన సిద్ధమని భావించేటువంటి వాళ్ళ. అంతేకాదు ఉపాయ బుద్ధ్యావరుమవత్తిలిరే విదుక్కు విషయం వెళ్ళదు గుణ ప్రేరితరాయ్ కోమినత్తిల్ విధి గోచరియాదే ఉపాయ విద్యావరుమవత్తిలిరే విదుక్కు విషయం వెళ్ళదు. కిందిస్తున్నారు చూడండి. ఉపాయ విద్య ఇత్యాది ఏమిటి? ధ్యాయీత అదావదు విషయాధీనమిత్య అదావదు రాగప్రాప్తమాయ వరుమపత్తయ్యం ధ్యాయీత ఉపాసీత ఇత్యాది వచన సిద్ధ ఉపాసనత్తిలే అన్వయిక్కుం ఎన్ను ఇరుక్కుమవరగల్ ఎన్నపడి. ఏమిటి? మన ఈ అమ్మాయి ఆళ్వార్నాయికి చేసే కార్యం ఎలాంటిది? రాగప్రాప్తం. అలా రాగప్రాప్తంగా వచ్చేటువంటి దాన్ని వీళ్ళేమనుకున్నారు? ఉపాయ బుద్ధ ధ్యాయీత ఉపాసీత ఇత్యాది వచన సిద్ధోపాసనత్తిలే అన్వయిక్కుం ఎన్ను. ఈ అమ్మాయి ధ్యానం చేస్తున్నది, ఉపాసన చేస్తూ ఉన్నది. అంటే ధ్యాయిత ఉపాసిత, ధ్యానించాలి, ఉపాసన చెయ్యాలి అని ఉపనిషత్తు చెప్పిందని ఈ పిల్ల భగవంతుణ్ణి ఆరాధిస్తోంది అని భావించి, అలా అయితే వీళ్ళేమంటారు? ఉపాయ బుద్ధ్యావరుమవత్తిలిరే విదుక్కు విషయం వెళ్ళదు, విషయం ఉండదు. అప్పుడు ఉపాయం అవుతుంది కాబట్టి అది తప్పు చేసినట్లు అవుతుంది. కానీ గుణ ప్రేరితరాయ్ కోమిడత్తిల్ విధి గోచరియాదే. కానీ అది గుణాలని బట్టి ప్రేరేపించబడి అలా వెళ్తే కనుక అది విధి గోచరియాదే, శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యం కాదు కదా అంటూ అయల్సేరి ఉళ్ళారు. అయల్సేరి ఉళ్ళారు అంటే పక్క ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అంతే குணப்பிரேரிதராய் விதிகோச்ச அயல் சிலுகு ஆயச்சிகளான நம் சேரியில் உள்ளாரும் அயல் சேரியான அந்நிய ஸ்திரீகளும் இவள் இருந்தது ஓர் ஊர்வாசியும் కూడవిల్లాదవர்கள். ఇవళ இருந்தது ఓర్ ఊరువాసియం కూడా, వీళ్ళున్నటువంటి ఒక ఊరు యొక్క తారతమ్యం కూడా ఇల్లాదవர்கள் ఎల్లే கீதில் அவர்களை சம்போதித்ததாதல் இதோர் ஆச்சரியம் இருந்தபடி என்னென்னதாதல் எல்லே ஐயோ. இவள் இருந்தது ఓరూర్ వాసియం కూడా ఇల్లాదవர்கள் అంటే వీళ్ళకి ఇవళ్ ఇరుందదు ఓరూరు వాసియం కూడా, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వైలక్షణ్యమే పద్ధతే వీళ్ళు సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు పక్క వాళ్ళ సంగతి ఇంకా వీళ్ళకేం తెలుస్తుందండి అంటూ కీజిలవరగలై సంబోధిత్తదాదల్ ఎల్లే అని వాళ్ళని సంబోధిస్తున్నారని కానీ, లేదా ఎల్లే అంటే ఏమే అని ఒక అర్థం. ఇదో ఆశ్చర్యం మీరుందపడి ఎన్నెన్నదాదల్ ఏమి ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము, అమ్మాయి స్వరూపాన్ని బట్టి వీళ్ళు ఎలా భావిస్తున్నారు అనేటువంటిది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ చివరి ఏం చెప్పారు అంటే సిలుగు ఎన్నుం స్త్రీகள் అంటున్నారు కదా, వాళ్ళంతా నిందించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళేమో అమ్మాయి నాయిక యొక్క స్వభావం ఏమిటి? నాయకుడిని చూసి పిచ్చెత్తిపోయి ఆయన్ని పొందాలి అని బయలుదేరి వెళ్ళటం. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? ఈ అమ్మాయి ధ్యాయీత ఉపాసీత, ధ్యానించాలి, ఉపాసన చెయ్యాలని ఉపనిషత్తు చెబుతోంది కదా, అందుకని ఈ అమ్మాయి అలా ఆరాధన చేస్తోంది అని భావించి అది ఉపాయ కోటిలోకి వచ్చి చేరుతుందమ్మా, అది తప్పు అని భావించి కాబట్టి తప్పు చేస్తోందని నిందిస్తున్నారు. కానీ ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా చేసి ఇలా చేస్తే ఫలం లభిస్తుంది అని తెలిసి ఆచరిస్తే అది ఉపాయం అవుతుందండి. అలా కాకుండా గుణ ప్రేరితరాయ కోమిడతలు విధి గోచరియాదే. గుణాలు ప్రేరేపించబడితే ప్రేమించబడినటువంటి నాయిక కాబట్టి ఇక్కడ విధి అని చేయడం అనేటువంటిది తెలియదు ఈ అమ్మాయికి అంటూ వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళని కూడా నిందిస్తున్నాయి. ఏది ఒకే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు ఇరుందదు ఓరూర్ వాసియం కూడా ఇల్లాదవరగల్ వీళ్ళ ఉన్నటువంటి ఒక కిందిస్తున్నారు చూడండి, అది కూడా ఒక్క నిమిషం. ఎవరు ఇరుందదు ஊர் வாசியம் கூட இல்லாதவர்கள் என்ன வாக்கியத்தோடு வியாதமாம் ஆகையால் 2 திருத்தாலும் கொல்லை என்னும் குணமிக்கனவர்களும் என்ன சொல்லுவர்களோ என்னபடி சில்லைவாய் பெண்கள் என்கிறது அத்தியவசாய நிஷ்டரை. சில்லைவாய் பெண்டுகள்
అంటే నిందిస్తేటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు అన్నారు కదా. వాళ్ళంటే ఎవరు? అధ్యవసాయ నిష్ఠులు. అంటే ఆయనే రక్షకుడని దృఢ అధ్యవసాయం కలిగినటువంటి నిష్ఠులు. ఎవరగడుపు అసలానత్వరానిష్టరే. వీళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అసలానత్వరానిష్టరే, ఇంకా త్వరగా పొందాలనే నిష్ట కలిగినటువంటి వాళ్ళు. అయల్ సేరి ఉళ్ళార్ ఎన్గిరదు కేజిల్ అవరగల ఎన్గిరదు కేజిల్ పాటిల్ సొన్న పూవై తొడక్కమానవత్తయ్యాదిల్. అయల్ సేరి ఉళ్ళార్ పక్కన ఉన్నటువంటి ఊళ్ళో వాళ్ళు అంటే వాళ్ళెవరు? కిందటి పాసనలో చెప్పినటువంటి చిన్న చిన్న చిలకలు, పక్షులు, వీటన్నిటిని. తన్ కీజిల్ అవరగల ఎండా విధేయరానా வண்டையில் இருக்கிறவர்களை அண்டையில் இருக்கிறவர்களை யாதல் சில்லைவாய் பெண்கள் தொடக்கமானார் ஐயாதல். సరే, కీజిల్ అవరగలై సంబోధిత్తదాదల్. ఎల్లే అంటే కీజిల్ అవరగలై అంటే కిందటి పాసరంలో సంబోధించబడినటువంటి వాడు. చిన్న చిలక, పూవై పక్షి, వాటిని సంబోధించి మాట్లాడారు కదా, వాళ్ళని గాని. లేదా ఇదో ఆశ్చర్యం ఇరుందపడి ఎన్నెన్నదాదల్. ఏమి ఆశ్చర్యం అండి, ఎల్లే అంటే ఆశ్చర్యం ఒకటి, కిందటి పాసరంలో చెప్పినటువంటి వాడని సంబోధిస్తున్నారని ఒకటి. ఆ రెండు. చల్ అలాంటి మా అమ్మాయి అంటే ఇప్పుడు మా అమ్మాయి తన స్వరూపాన్ని అతిక్రమించి ఆ తిరుక్కోళూరికి వెళ్ళిందని భావిస్తారా వీళ్ళంతా? లేదా చెల్లైవాయి పెండుగలంటే దృఢ అధ్యవసాయ నిష్ఠులు కదా వాళ్ళంతా కూడా. వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇది స్వరూపానికి విరుద్ధమైనటువంటి కార్యం కదా. ఎందుకని? ఈ అమ్మాయి ధ్యాయీత ఉపాసీత అని ఉపనిషత్తుల్లో చెప్పిన రీతిగా విని ఆ రీతిగా ఆయన్ని పొందడానికి వెళ్తోంది అని భావించడం వల్ల అది ఉపాయ కోటిలోకి వచ్చి చేరుతుంది కనుక ఆయన్ని పొందటానికి తాను చేసేటువంటి ప్రయత్నం ఉపాయ కోటిలోకి చెందితే ఉపాయం అన్య ఉపాయాన్ని పట్టుకున్నట్లు అవుతుంది కనుక ఈ అమ్మాయి తన స్వరూపాన్ని కోల్పోతుంది అని వాళ్ళందరూ నిందిస్తారా? అంటే దృఢ అధ్యవసాయ నిష్ఠులైనటువంటి వాళ్ళు మా అమ్మాయి అక్కడికి వెళ్ళటం అనేటువంటి దాన్ని ఉపాయంగా స్వీకరిస్తే అది ఉపాయ కోటిలోకి చేరితే ఆ అమ్మాయి స్వరూపం చెడిపోతుందని నిందిస్తారా అనేటువంటిది తల్లి యొక్క భావన. అది సెల్వం ఇత్యాది అవన్ వరవయ్యే అసమం ఆక్కినాల్. அவன் வரவை அசமமாக்கினால் முற்பாடனாய் வந்தவனை தான் నాలడి ఇట్టు పిற்పాడనాంబడి పన్నినాల్. అసలు వాస్తవానికి ఆయనే వచ్చేవాడు. ఆ వచ్చేటువంటి ఆయన్ని రాకుండా చేసింది మా అమ్మాయి. ఏం చేసింది అంటే ముత్పాడనాయ వందవనై ఆయనే వాస్తవానికి 2 అడుగులు ముందేసి వచ్చేటువంటి వాడు ఆయన. అలాంటి ఆయన్ని ఈవిడేం చేసింది? నాలడి ఇట్టు పిற்పాడనాంబడి పన్నినాలు. ఈ వేడ తన ప్రయత్నంతో అక్కడికి వెళ్ళిపోవటంతో 4 అడుగులు వెనక్కి వేసి నాకెందుకు, ఆవిడే తన ప్రయత్నం ఏదో చేసుకొని వస్తోంది కదా ఆళ్వార్ నాయిక అని హాయిగా సెల్వమ్మలిగి అవన్ కిడందా ఆయన హాయిగా పడుకునేటట్టుగా చేసింది ఆ అమ్మాయి మా అమ్మాయి అంటూ அவன் ஸ்வரூபத்தை அசித்தாள் பரவியூகாதிகளை விட்டு இங்கு வந்து கிடக்கிறது ఎవడుకు ముత్పాడనాయ ఉదవుగైక్కిరే. అసలు ఆయన యొక్క స్వరూపాన్ని కూడా నశింపచేసింది మా అమ్మాయి. ఎలాంటి వాడు ఆయన? పరము వ్యూహము వాటన్నిటినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అష్టావతార పెరుమాళ్ళుగా వచ్చి వేం చేసింది ఎందుకు ఆయన? ఎవడుకు ముత్పాడనాయి ఉదవుగైక్కిరే. ఈవిడ కంటే ఇదిగో ఆళ్వార్ నాయకి నీకేం కావాలో దాన్ని ఇవ్వటానికే, నేను సహకరించడానికే ఇక్కడ నేను నీకంటే వచ్చి ముందే శయనించి ఉన్నాను అని తెలియచేసేలాగా ఆవిడికి సహకరించడం కోసమని ఆయన పరత్వాన్ని శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి పాల్కడల్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి ఈ దివ్య దేశంలో వేయించేసి ఉంటే ఈ అమ్మాయి ఏం చేసింది? తానే 2 అడుగులు ముందు వేసి ఆయన్ని 4 అడుగులు వెనక్కి వెళ్ళేలాగా చేసింది ఈ అమ్మాయి అంటూ అవన్ స్వరూపத்தை కింద ఇస్తున్నారు చూడండి. అవన్ స్వరూపத்தை ఇత్యాది అవంతాన్ ఎవளுக்கு నాగైకో వందదు ఎన్నా ముత్పాడనా ఇత్యాది. అది అవన్ స్వరూపத்தை ఆయన స్వరూపాన్ని బట్టి చూస్తే అవంతాన్ ఎవளுக்கு ముత్పాడనాగైకు వందదు. ఆయన ఈవిడికి సహకరించడానికి ముందుగా వచ్చాడా అంటే పరవ్యూహాదిகளை ఇత్యాది. అదిగో పరవ్యూహాదిகளை విట్టు ఎంగు వందు కిడక్కిరదు ఎవளுக்கு ముత్పాడనాయ ఉదవుగైక్కిరే. ఈవిడ కంటే ముందుండి ఈవిడికి సహకరించడం కోసమే కదా. అయితే సెల్వం మలిగి అవన్ కిడంద తిరుక్కోళూరుక్కే నిరవధిక సంపత్తానదు కరై పురడుంబడియాన ఆగా అవన్ వందు కన్వళరందు
అరుణగిర తిరుక్కోళూర్కే నిరవధిక సంపత్తు కలిగినటువంటి ఆయన కరై పొరలుంబడియాగా అవన్ ముందు కణ్వళరందు ఆ సంపద ఇంకా పైకి పెరుగుతూ ఉండేటువంటి సంపద కలిగినటువంటి ఆ స్వామి వచ్చి శయనించినటువంటి తిరుక్కోళూర్కే రక్షవర్గத்தினுடைய రక్షణத்திலே అన్వయిస్తాదిరే నియంతావినుడయ ఐశ్వర్యం ప్రకాశిప్పదు. రక్షవర్గాన్ని రక్షింపచేసినప్పుడు కదా నీ అంత అందరినీ నియమించేటువంటి ఆయన యొక్క ఐశ్వర్యం ఇంకా ప్రకాశించేది. ఆయన ఐశ్వర్యం ప్రకాశించాలంటే పలానా ఆయన వైభవం ప్రకాశించాలంటే ఎవరైతే రక్షింపబడాలో వాళ్ళని రక్షించినప్పుడు కదా. అదిగో రక్షవర్గத்தினுடைய రక్షణ సంపత్తాగా అర్ధాంతరం కదా. నిరవధిక సంపద కలిగినటువంటి వాడు. ఏమిటి ఆయనకున్నటువంటి సంపద అంటే రక్షవర్గం అనే సంపద అధికంగా కలిగినటువంటి వాడు. అప్పుడు కదా ఆ రక్షవర్గాన్ని రక్షించినప్పుడు కదా ఆయన నియంత అయినటువంటి ఆ స్వామి యొక్క ఐశ్వర్యం కూడా ప్రకాశించేది. అలాంటి ఆ స్వామి అవన్ కెడందా అవను వరవు పార్తు ఎవరు ఇరుక్కయ్యన్నిక్కే ఎవరు వరవు పార్తు అవన్ అవసర ప్రతీక్షణ ఎక్కిరక్కిరపడి. వాస్తవానికి ఆయన రాకని చూస్తూ ఈవిడ ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఈవిడేం చేసింది, తన ప్రయత్నంతో తాను వెళ్ళిపోవటం చేత ఇవళ వరవు పార్తు అవన్ అవసర ప్రతీక్షణ ఎక్కిరక్కిరపడి ఈవిడ రాకని ఎదురు చూస్తూ అలా ఆయన పడుకుని ఉన్నాడు అంటూ కింద నిచారు. అవన్ వరవు పార్తు ఇవಳು ఇరుక్కై అన్నిక్కే అన్నదు శేషినుడయా అరుంబదలో ఉందండి. వరవై ఆశైప్పట్టు அவன் இருந்த தேசத்திலே இவள் போகவிரே பிராப்தம். அப்படி இருக்கை ఎన్నికే ఎన్నపడి అవన్ కిడందా రక్షవర్గం అయిపోయింది కదా. అవన్ వరవిచ్చారి అవన్ వరవు పార్తు ఇవల్ ఇరుక్కై ఎన్నికే ఆయన రాకని చూస్తూ ఇవిడ ఎదురు చూడాలి కదా. చూడలేదంటే ఏమిటట శేషీనుడయ వరవై ఆశైప్పట్టు ఆ శేషి అయిన స్వామి యొక్క ఆ రాకని ఆశపడి అవనిరుంద దేశத்திலே ఇవల్ పోగవిరే ప్రాప్తం. ఆ రాకనాథు అవన్యురుంద దేశத்திலே ఇవల్ పోగవిరే ప్రాప్తం. ఆయన ఉన్నటువంటి దేశంలో వెళ్ళటం కదా ఈవిడికి ప్రాప్తం సరైనటువంటి విషయం. అప్పటి ఇరుక్కై ఎన్నికే అలా ఉండకుండా అవన్ కిడందా ఎన్న అనంతరం మెల్లిడైనడంగా చూద్దాం. అవన్ వరవు పార్తు ఇవల్ ఇరుక్కై ఎన్నికే ఆయన రాకని చూస్తూ ఉండాలి వాస్తవానికి. కానీ ఈవిడే వెళ్ళింది అక్కడికి. ఎలా వెళ్ళింది, మెల్లిడైనడంగా అవన్ స్వరూప జ్ఞానమిల్లా విట్టాలు తన స్వరూప జ్ఞానమో తాన్ ఎవளுக்கு ఉండాయిరుక్కిరదు. అవన్ స్వరూప జ్ఞానం ఎల్లా విట్టాలి. ఆయన స్వరూప జ్ఞానాన్ని విడిచిపెడితే ఇవళ్ ఒక్క నిమిషం అండి, లైన్ పోయింది. ఇలా తన స్వరూప జ్ఞానమో తాన్ ఎవளுக்கு ఉండాయిరుక్కిరదు. ఆయన స్వరూప జ్ఞానాన్ని విడిచిపెడితే ఈవిడకు మాత్రం స్వరూప జ్ఞానం ఉండాలా ఏమిటి అన్నట్లుగా కింద ఇస్తున్నారు చూడండి. దీనికి కూడా స్వాపదేశం. అవన్ స్వరూప జ్ఞానం ఆవదు ఎన్నో లైన్ అంటే 3, 6, 9వ లైన్లో అరుంబదంలో. అవనుడయ నిరుపాధిక రక్షకత్వ జ్ఞానం తన్ స్వరూప జ్ఞానం ఆవదు ప్రవృత్తి అసహ పారతంత్య జ్ఞానం ఎంగుం వత్తదు ఎన్నదు. ఇది ఏమిటి ఆయన స్వరూప జ్ఞానం ఏమిటి, ఆయన నిరుపాధిక రక్షకత్వ జ్ఞానం. ఆయన నిరుపాధిక రక్షకుడు కదా. ఆ జ్ఞానం ఆయన విడిచిపెట్టేశాడు. రక్షించవలసిన సమయంలో వచ్చి దర్శనం ఇస్తే ఈవిడ ఇలా బయలుదేరి వెళ్ళదు కదా. ఆయన తన ధర్మాన్ని ఆయన జ్ఞానాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఈవిడ తన యొక్క స్వరూపాన్ని అంటే స్వప్రవృత్తి అసహ పారతంత్ర జ్ఞానం, పారతంత్ర జ్ఞానాన్ని ఈవిడ విడిచిపెట్టింది. రక్షకత్వ జ్ఞానాన్ని ఆయన విడిచిపెట్టాడు. రక్షించడం నా స్వరూపం కదా. ఆళ్వార్ నాయకు అంత ఆర్తి చూపిస్తుంటే వెళ్ళి రక్షించాలనే జ్ఞానం ఆయనకు ఉండాలి కదా. అది ఆయన విడిచిపెట్టేశాడు. ఆయన ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టగానే ఈవిడ కూడా స్వస్వరూప జ్ఞానాన్ని విడిచిపెట్టింది. ఈవిడకున్న స్వస్వరూప జ్ఞానం ఏమిటి, పరతంత్రురాలుగా ఉండటం. ఇప్పుడు పరతంత్రురాలుగా ఉండవలసినటువంటి ఈమె స్వతంత్రాన్ని పొంది స్వతంత్రురాలుగా బయలుదేరి వెళ్ళిపోయింది. అది ఈవిడ తన జ్ఞానాన్ని విడిచిపెట్టడము అంటే. ఇవళకు విజుక్కాడరియామయ్యంగుం వత్తదు కెరీర్. ఈవిడికి అసలు ఇలాంటి తన స్వరూప జ్ఞానాన్ని బట్టి ఇలానే ఉండాలి అనేటువంటి స్థితి లేకపోవడం అనేటువంటిది వత్తదు కెరీర్ ఎంగుం వత్తదు కెరీర్. ఎప్పుడు ఇదే స్థితి ఆళ్వార్ నాయకి.
అంటే కింది తన్నడై ఇత్యాది ஒத்தது அவன் ஸ்வரூபத்தில் போலே தன் ஸ்வரூபத்திலும் ஒத்தது என்னப்படி எங்கும் ஒத்தது என ஸ்வப்பிரவருத்த அசா பாரதந்திர ஞானம் எங்கும் ஒத்தது என்னது அவன் ஸ்வரூபத்தில் போலே தன் ஸ்வரூபத்திலும் ஒத்தது என்னபடி அது எப்படி என்ன அது ఏ రీతిగా అంటే తన్నిడైమై అరిందాలాగిల్ తాను పురపట్టు పోమో తన్ ఎడైమై తన యొక్క నడుము స్థితిని చూసుకుంటే ఆవిడ అసలు బయలుదేరి వెళ్ళిపోతుందా అంటే ఏమిటి ఇప్పుడు చెప్పింది ఆయన తన స్వరూప జ్ఞాన రక్షణత్వ జ్ఞానాన్ని ఆయన విడిచిపెట్టాడు ఆయన వచ్చి రక్షించినప్పుడే రక్షించబడాలి పరతంత్రాలుగా ఉండాలనే జ్ఞానాన్ని ఈవిడ విడిచిపెట్టి స్వతంత్రాలై బయలుదేరి వెళ్ళిపోయింది ఈ స్వభావం ఆళ్వార్ నాయకి ఎప్పుడూ ఉండేటువంటిదే అసలు వాస్తవానికి తన స్థితి ఏమిటో తనకి తెలిస్తే అలా బయలుదేరి వెళ్తుందా తన్నిడైమై అరిందాళాగిల్ తాను పురపట్టపోమో అలా అసలు తన నడుము స్వభావం ఎంత సుకుమారమైనటువంటి నడుము అలాంటి నడుము స్థితి తెలిస్తే ఆవిడ అసలు బయలుదేరి వెళ్తుందా నడువే అరియామల్ పుగుందప్పి జయ్యిరే నడువే అరియామల్ పుగుందప్పి జయ్యిరే నమపదం యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల కలిగినటువంటి దోషమట ఇది నడువే అంటే కిందిస్తున్నారు తన్నెడ ఇత్యాది చాటు నడువే ఇత్యాది అంటూ నడువే అరియామల్ పుగుందపి చెయ్యిరే నమపదం యొక్క అర్థం తెలియకపోవటం వల్ల చేసినటువంటి ప్రయత్నం కదా నమపదం యొక్క అర్థం ఏమిటి ఆయనే ఉపాయము ఆయనే రక్షకుడు ఆయన వచ్చి రక్షించబడినప్పుడు రక్షించబడాలి స్వప్రయత్నం అనేటువంటిది విడిచిపెట్టాలి అనేటువంటిది నమపదం యొక్క అర్థం కదా ఆ అర్థం అరియామల్ పుగుందపి చెయ్యరే అది తెలియకపోవటం వల్ల కలిగినటువంటి ఇది మెల్లిడైనొడంగా మృదువాన విడయానదు துவளும்படியாக இவ்விடையை கொண்டு இவள் நடக்க புக்கால் ఎదిరే పురపట్టు వర వేండావో మెల్లిడై నొడంగ మా అమ్మాయి ఆయనలా ఆ తిరుక్కోడూరులో శయనించి ఉన్నాడు సెల్వమ్మలు తిరుక్కోడూరుకి అండి సంపద బాగా ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఆ తిరుక్కోడూరులో శయనించి ఉన్నాడు మా అమ్మాయి ఇంత సన్నటి నడుముతోటి ఇలా బయలుదేరి వెళ్తూ ఉన్నది ఆ పడుకుని ఉన్నటువంటి వాడు ఏం చెయ్యాలి இவ்விடை மிருதுவான விடையானது துவளும்படியாக இவ்விடையை கொண்டு ఇవள் నడక్కపొక్కాల్ ఇవిడ మృదువైనటువంటి స్వభావి ఆ నడుము చూస్తే సన్నగా ఉన్నది నడుస్తుంటే ఆ నడుము ఏమైపోతుందో అన్నట్లుగా ఉన్నది అలాంటి వాడు అలాంటప్పుడు ఆయన అలా పడుకొని ఉండకపోతే ఎదిరే పురపట్టు వరవేండావో ఆ శయనించి ఆమె ఉండకపోతే లేచి 4 అడుగులు లేచి ఆళ్వార్ నాయకి నువ్వు వచ్చేస్తున్నావా నువ్వు ఇలా ఉన్నావు ఇంత సుకుమారమైనటువంటి నడుముతో ఎలా వస్తున్నావు అని 4 అడుగులు వెయ్యొద్దు కానీ అలానే పడుకుని ఉన్నాడు ఆయన మెల్లిడైనొడంగా ఇళమాన్ పోగిర వழியில் మిరుక్కుం తన్ ప్రకృతియం అరిందు మేళ వల్ల పరువం అల్లకిడీరు అదిగో పోగిర వழியில் మిరుక్కుం ఆ వెళ్లే మార్గంలో కలిగే కష్టాలని తన్ ప్రకృతియం అరిందు మేళ వల్ల పరువం అల్లకిడీరు వెళ్లే దారిలో వచ్చేటువంటి కష్టాలని తెలియవు తన యొక్క స్వభావాన్ని అరిందు అయ్యో తన స్వభావం ఏమిటో అంటే సుకుమారమైనటువంటి స్థితి కదా ఏదమ్మాన్ అది అంతేకాదు మృదువైనటువంటి నడుము కలిగినటువంటి అమ్మాయి కానీ తన స్వరూపము కానీ తన వయసు కానీ తెలుసుకోలేనటువంటి పరువం కదా ఈ అమ్మాయిది అందుకని ఏలమాన్ செல்லமே வினடே போகவருப்பட்டாள் இவள் கையிலும் இவர்கள் கையிலும் அந்நிரே பிராப்தி கிடப்பது அது செல்லమే వివడే పోగవరుపట్టాల్ అలాగా బయలుదేరి వెళ్ళింది మా అమ్మాయి ఎవరి కయ్యిലും ఎవరగల కయ్యిലും అన్నిరే ప్రాప్తి కిడప్పదు ఇదిగో ఈవిడ చేతిలోనూ లేదు ఆ ప్రాప్తి అనేటువంటిది అదిగో ఎవరగల కయ్యిலும் అన్నిరే ఎవరి కయ్యిலும் ఎవరగల కయ్యిலும் ఎవరి చేతిలోనూ లేదు అదిగో పక్కన ఉన్నటువంటి అదిగో తల్లి గారు చెలికత్తె చేతిలోనూ లేదు ప్రాప్తి అనేటువంటిది అది ఆదు అవన్ కయ్యదిరే ఆ ప్రాప్తం ఆ పొందడం అనేటువంటిది ప్రయత్నం చేసి అమ్మాయి చేతిలోనూ ప్రయత్నాన్ని అడ్డగించేటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళ చేతిలోనూ ఎవ్వరి చేతిలోనూ లేదు అది కదా ఆయన ఆ ఫలాన్ని ఇవ్వాలనుకునేటువంటి వాడు ఆయన కనుక అదు అవన్ కయ్యదిరే ఆయన అధీనం కదా ఇత్తలయ్యిల్ తునివే ఇరవళ్ళదు ఇదిగో ఇత్తలయ్యిల్ తునివే ఇరే వాళ్ళదు అదిగో వీళ్ళ యొక్క ప్రయత్నమే వీళ్ళ దగ్గర ఉంటుంది అంతే కీజే పోనాల్ ఎన్నా నిన్నాల్ ఇంగే
అదిగో కింద ఇస్తున్నారు చూడండి, ఇవల్ కయ్యలు ఇత్యాది. ఇంకా పైన కూడా ఇవ్విడమై ఇత్యాది ఎదిరే పురప్పట్టు వలన ఏవేండా సెల్వ కిడప్పాలే కిడందాన్యన్నపడి అయిపోయిన తర్వాత ரக்ஷண சம்பத்தான பட்சத்தில் அவன் ரக்ஷண உத்யுக்தனாய் முற்படனாய் இருக்காதான் நாளடிட்டு அவன் வரவை அசமமாக்கினால் ఎన్ను తన మగళై వెరుస్తూ అవనే కొండాడుగిరాల్ ఎన్ను కండుకొల్వదు. ఇందాక చెప్పారు కదా, అలా పడుకొని చూస్తూ ఉండకపోతే మా అమ్మాయి నడుస్తుంటే ఎదురు రావాలి కదా అన్నారు కదా, దాన్ని ఇంకో అర్థంతో ఏం చెప్తున్నారు అనుబదంలో, ఎదిరే పురప్పట్టు వరవేండావో అని 4 అడుగులు వేసి రావద్దా అని సెల్వక్కెడప్పాలే కిడందాన్యన్నపడి ఆ ధన గర్వంతో పడుకున్నాడు అని చెప్తూ, ఇంకొక అర్థం ఏమిటట, ఏమిటి రక్షణ సంపత్తాన పక్షత్తులు, అది రక్షణ విషయంలో అది సంపద కలిగి ఉన్నవాడు కాబట్టి అలా గర్వించి పడుకున్నాడని ఒక అర్థం. రక్షించడమే స్వభావంగా కలిగిన వాడు అని చెప్పుకునే పక్షంలో అవన్ రక్షణ ఉద్యుక్తనాయ ముற்பడనాయ ఇరుక్క, ఆయన రక్షించడం కోసమే ఆయన ఆ శ్రీవైకుంఠాన్ని పాల్కడల్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ శయనించి ఉంటే ఈవిడ కంటే ముందుగా వచ్చి తాన్నాలడి ఇట్టు అవన్ వరవై అసమమాకినాల్ ఎన్నో తన్మగలై వెరిత్తు, ఆయన తన కోసం ఈవిడ్ని రక్షించడం కోసం ఎప్పుడో వచ్చి ఇక్కడ శయనించి ఉన్నాడు, కానీ మా అమ్మాయే త్వరపడిపోయి 4 అడుగులు ముందుకు వేసింది అని తన కుమార్తెని వెరుత్తు, అదే తమ కుమార్తె గురించి అప్రీతురాలవుతూ అవనే కొండాడుగిరాల్ ఎన్ను కలువు కొల్లదు, సెల్వం మలిగి తాను కెడందా అంటే 2 అర్థాలు అనమాట. ఒకటేమిటి, మా అమ్మాయి ఇంత సన్న నడుముతో నడవలేక నడుస్తూ ఉంటే 4 అడుగులు ఎదురు వచ్చి మా అమ్మాయికి సహకరించచ్చు కదా అనేది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటి, ఆయన కొనియాడుతున్నట్టుగా, ఏదో అదిగో ఆయన రక్షించడం కోసమే మనకంటే ముందే వచ్చి ఈ దివ్యదేశంలో వేయించేసి ఉంటే అలా ఆయన తన ప్రయత్నం చేస్తుండే మా అమ్మాయే అప్పటిదాకా ఆగలేనట్టుగా తానే ముందుగా 4 అడుగులు వేసింది అని తన కుమార్తె విషయంలో అప్రీతిని చూపిస్తూ ఆయన్ని కొడియాడుతోందని 2 అర్థాలు చెప్పుకోవాలి అంటూ, செவ்விகரப்பாலே கிடந்தான் எண்ணுக்கு சொன்னபடியே கண்டு கொள்வது போனால் என்னாதே உருப்பட்டால், పోనాలే ఎన్నాదే ఉరుప్పట్టాలి ఎన్గిరదే ఎన్నెన్నా, అది పోనాలే అలా వెళ్ళింది అనకుండా ఉరుప్పట్టాల్ ఉద్యుక్తురాలైంది అంటున్నారు. ఎందుకు అంటే చేతన నాగయ్యాలే ఎవన్నిడత్తిలు ఉద్యోగం మాత్రమే వేండువదు. అదిగో పైన చెప్పారు కదా, ఏది செல்லமே వినలే పోగ ఉరుప్పట్టాల్ ఎవరి కయ్యిலும் మన్నిరే ప్రాప్తి కిడప్పదు, వీళ్ళ చేతిలో లేదు ఆ ఫలం పొందడం అనేటువంటిది, పక్కనున్న వాళ్ళ చేతిలోనే లేదు. అది అవన్ కయ్యదిరే ఇత్తలయ్యలు తుణివే ఇరే ఉండదు, వీడు చేసేటువంటి ప్రయత్నం మాత్రమే వీడు చేసేది, ప్రాప్తికు ఉపాయం అవన్నీ నేవాగయ్యాలే, ఆయన్ని పొందింప చేయడమా మానడమా అనేటువంటిది ఆయన భావన కావటం, ఆయన అభిప్రాయం కావటం చేత ఎవనొక్కుం పిరర్కుం ప్రాప్తి ఎల్లయ్యన్నపడి, ఆళ్వార్ నాయకికి సంబంధం లేదు ఆ ఫలం లభిస్తుందా లేదా అనే దాంట్లో, ఆ పక్కనున్నటువంటి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకని ఉపాయం అవన్నెనైవు ఆయన యొక్క భావాన్ని పట్టి ఉంటుంది కనుక ఆ నాళ్ళు ఎవరికి చెయ్యతక్కది ఏదన్నా. అయితే వీళ్ళు ఇంకేం చెయ్యాలండి అంటే, ఇత్తలయ్యలు తుణివే ఇరే వెళ్ళదు, వీళ్ళు చేయవలసినటువంటిది కేవలం ప్రయత్నం మాత్రమే. అది కీజే పోనాల్ ఎన్నా నిన్నాల్ ఇంగే పోక్కిలే ఉరుప్పట్టాల్ ఎన్నా నిన్నాల్, కిందేమో పాది వడి పోనాల్ ఎంగయ్యలే తాత్పర్యం, అది ఎంగనే ఎన్నిల్, కిందేమో వెళ్ళిపోయిందన్నారండి, ఇక్కడేమో పోక్కిలే ఉరుప్పట్టాలు వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతోంది అని అన్నట్లుగా చెప్తున్నారు. ఇది సేరుంబడి ఎంగనే ఎన్నిల్ ఇవள் పోగయ్యలే ఉరుప్పట్ట పోదే పోయి పుక్కాల్ అన్నో ఎన్గిరాల్, ఆవిడ వెళ్ళటానికి ఉద్యుక్తురాలు కాదని పోయి పుక్కాల్ వెళ్ళి ప్రవేశించింది మా అమ్మాయి అని చెప్పారు అక్కడ. ఇళమాన్ సెల్లమే వినల్ కొల్లై ఎన్బరుగలో గుణమెక్క నళ్యన్బరుగలో அவள் கை கஜந்து కొడు నిన్నాள் ఇని ఇరుండునాం ఎంకేక్కిరేమో, ఆవిడేమో మన చేయి దాటి వెళ్ళిపోయింది, ఇని ఇరుందన్నాం ఇక్కడ ఉన్నటువంటి మనం ఎంకేక్కిరేమో ఏం వినాల్సి వస్తుందో, ఇంగి విరుందనాள் நம்முடைய తవచనం కేక్కిలందో ఒజియుల్లాడు పది కేట్పదవల్, అసలు మన అమ్మాయి స్వభావం ఏమిటి, ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏదైనా నిందిస్తే అవి చెవినేసుకుందా ఏమిటి, అలాంటి అమ్మాయి దారిలో వాళ్ళు నిందిస్తే మాత్రం అవి చెవిలో వేసుకుంటుందా. இவள் வழிபட்டால் நல்வழியிலுள்ளார் வார்த்தை கேட்டு மதுழியா பெரு ஒழியானார் வார்த்தை கேளாள்,
ఇవాళ వహిపట్టాల్ ఈవిడలా మార్గంలో బయలుదేరి వెళ్తే நல்வழியிலுள்ளார் சில்லைவாய் பெண்டுகள் பெருவழியானார் அயல் சேரியுள்ளார் இவள் ఒజిపట్టాల్ నల్వழிయిలుள்ளார் వార్తై కేట్టు మధురియా. ఇవిడ బయలుదేరితే అంటే సిల్లైవాయ్ పెండుగల్ అంటే దృఢ అధ్యవసాయ నిష్ఠులున్నారే వాళ్ళ మాట వింటుంది తప్ప పెరియ ఒజియానార్ వార్తై కేడాల్ అయల్ సేరియుள்ளார் పక్క ఊర్లో వాళ్ళ మాట వినదు మా అమ్మాయి. అంటే వింటే గింటే ఊళ్ళో వాళ్ళ మాట వింటుందేమో. ఏది ఎవరు వాళ్ళు? ఇది సిల్లైవాయ్ పెండుగల్ అలాంటి వాళ్ళ మాట వింటుంది కానీ పక్క ఊళ్ళో వాళ్ళ మాట వినదు. పక్క ఊళ్ళో వాళ్ళంటే ఎలాంటి వాళ్ళు? స్వరానిష్ఠులు అంతా. అందుచేత మొదటి వాళ్ళనే వాచ్యంగా నిందిస్తారు అని இங்கிருந்த நாளிச்சாதி ஆனால் எந்த வார்த்தை கேட்கும் என்ன இவள் வழிபட்டாளிச்சாதி நல்வழியிலுள்ளார் சில்லைவாய் பெண்டுகள் பெருவழி ஆனார் அயல் சேரியுள்ளார் అని செல்வம் மல்கி என்று தொடங்கி மேவினல் சில்லைவாய் தொடங்கி அயல் சேரியுள்ளாரும் கொள்பை என்களோ குணமிக்கள் என்பர்களோ ఎల్లై అన్వయ. ఇంకొక అరుంబదాన్ని ఇస్తున్నారండి కింద. అప్పు அரும்பதத்தில் சொன்ன சுவாபதேசம் சில்லைவாய் பெண்டுகள் என்கிறது అధ్యవసాయ నిష్ఠరై. అయల్ సేరియుள்ளார் ఎన్గిరదు అధ్యవసాయ నిష్ఠర్కు అసలాన త్వర నిష్ఠరై. అంటే సిల్లై పెండు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు, అసైలుళ్ళారంటే పక్క ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరిని చెప్పారు కదా. మొదటి వాళ్ళు ఏమిటి? సిల్లైవాయ్ పెండుగళ్ళు అంటేనేమో అధ్యవసాయ నిష్ఠులు. అయల్ సేరీరు ఉన్నారంటే వాళ్ళేమిటి? అధ్యవసాయ నిష్ఠకు అసలాన త్వర నిష్ఠరు అంటే త్వర కలిగిన ప్రాప్త త్వర కలిగినటువంటి వాళ్ళు. అప్పటి అయల్ సేరీరు ఉన్నారే త్వరానిష్ఠరు ఎన్ను కొళ్ళు మడవిదు. అయల్ సేరి వాళ్ళని త్వరానిష్ఠులు అని స్వీకరిస్తే இவளருந்தது ஓரூர் வாசியும் கோளவில்லாதவர்கள் இன்னும் வாக்கியத்தோடும் பாட்டுமுடவிலே இவள் வழிபட்டால் நல்வழியிலுள்ளார் வார்த்தை கேட்கும் அதுதியா பெரியவாதியானார் வார்த்தை கேடால் என்கிற వాక్యత్తోடும் వ్యాహతమాయిరుక్కిరదు. ఇదుకు పరిహారం యోచిత్తుకొలవదు. ఇంక నన్నికే 24 ఇదంతా ఏదో ఇస్తున్నారు. మొత్తం మీద ఏం చెప్తున్నారు అంటే అయల్సేరి ఉళ్ళారు అనే దానికి వచన పరరానవరగడం ఎన్నర్వెత్తేదు సిల్లైవాయ్ పెంకులు ఎన్గిర ఇదుకు అవరగడుకు కూడా కూడరన్నిక్కే. అంటే మా అమ్మాయి ఎవరి మాట వింటుందో ఏమిటో తెలియదు అన్నట్లుగా చెప్తున్నారు తల్లిగారు. ఇంకా చాలా చాలా వ్యాఖ్యానం ఇచ్చారు అరుంబదంలో. అదంతా మనం చూడాలంటే ఇప్పుడు అవ్వదు, తర్వాత చూద్దాం దాన్ని. కొల్లై ఎన్బరుగులో குணமிக்கவள் என்பர்களோ சில்லைவாய் பெண்டுகள் அயல் சேரியுள்ளாரு மெல்லே செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோளூருக்கே மெல்லிடை நுடங்க இளமான் செல்லமே வினலே. ஆழ்வார் எம்பெருமானார் சீயர் திவ்வத் திருவடிகளே சரணம். ஆச்சாரியர்